హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం క్లాస్లోకి వెళ్ళబోయే ముందు ఒక పాటతో మిమ్మల్ని ఎంతో కొంతవరకు ఇన్స్పైర్ చేస్తానన్న ఉద్దేశంతో చిన్నగా పాడబోతున్నాను. అవకాశాలు అందకపోయిన ఆపకుని పయనం, అనునిత్యం నీలో జరగాలి ఓ మీదో మదనం, గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా మార్చరా, జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా, ప్రతిరోజు మలుపును చూసుకో పాఠంగా నేర్వరా, అవకాశాలు అందకపోయిన ఆపకుని పయనం, అనునిత్యం నీలో జరగాలి ఓ మోదో మదనం. ఈ సాంగ్ కూడా అంతే ఫ్రెండ్స్. నా టీజీటీ సాధించడానికి నింగి నేల నాదే అనే సాంగ్ తర్వాత ఈ పాటను నేను చాలాసార్లు వినడం జరిగింది. ఎందుకంటే నాకు నన్ను నేను మోటివేషన్ చేసుకోవాలి అంటే నేను ఎక్కువగా ఇలాంటి సాంగ్సే వింటాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం లెసన్ ఏంటంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ లేదా సైకాలజీలో భాగంగా రక్షక తంత్రాలు. ఇవందరం కూడా యూజ్ చేస్తూనే ఉంటాం. చాలా ఈజీ, అంతేకాకుండా చాలా కన్ఫ్యూజ్ కూడా చేస్తాయి. ఆ కన్ఫ్యూజ్ని నేను తొందరగా మీకు తీసేటట్టుగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మరి రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాలు అంటే సంఘర్షణ వల్ల కుంటనాలు ఏర్పడతాయి. కుంటనాల వల్ల ఒత్తిడి వల్ల మనోవ్యాకులత ఏర్పడుతుంది. ఈ మనోవ్యాకులతను తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలను రక్షక తంత్రాలు అంటారు. అయితే ఈరోజు మనం ఈ రక్షక తంత్రాలను S&S బుక్ నుండి నేను మీకు వివరించబోతున్నాను. మీ దగ్గర ఉంటే ఆ బుక్ని కూడా ఫాలో అవ్వండి. వ్యక్తి ఉద్రిక్త పరిస్థితులకు తట్టుకోవడానికి ఉపయోగించే అచేతన ప్రక్రియలు, ఇవన్నీ కూడా మన లోపల టెన్షన్స్ అలాంటివి ఉంటే ఎవరైనా ఏమన్నా అంటే దానికి రక్షణగా మనం ఏదో ఒక సమాధానాన్ని ఇస్తూ ఉంటాం మన నిజ జీవితంలో. ఇవన్నీ అలాంటివి ఫ్రెండ్స్. అయితే దీన్ని మొట్టమొదటిసారిగా ఈ భావనను తీసుకొచ్చింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. రక్షక తంత్రం అంటే ఒక ప్రవర్తన నమూనా. ఒక వ్యక్తి యొక్క అహాన్ని తాత్కాలికంగా అగౌరవం నుండి, అపరాధ భావన నుండి రక్షిస్తుంది అని చాప్లిన్ చెప్పారు. మీరు ఇక్కడ ఎట్లా అంటే చార్లీ చాప్లిన్ గారిని గుర్తుపెట్టుకోండి. చాప్లిన్ గారు చెప్పారు. ఇతను డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే బుక్లో రాయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే రక్షక తంత్రాల్లో అన్నిటికంటే అతి ముఖ్యమైనది దమనం. మనం దేన్ని మర్చిపోవాలి, అది మర్చిపోవాలి. కానీ మనం చదువుకున్నదంతా మర్చిపోతే మనకి ఏ ఆన్సర్ కూడా సరిగా చేయలేము. కాబట్టి దమనం అంటే మర్చిపోవడం అసహజమైన రక్షక తంత్రం. దమనం అంటే తొక్కివేయడం, కావాలని మర్చిపోవడం ఫ్రెండ్స్. అయితే ఇది రక్షక తంత్రాలకు చాలా మూలమైనది, అచేతన మనస్సుకు సంబంధించిందిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు దీన్ని భావించడం జరిగింది. అయితే విచారకరమైన విషయంలను, మనసును బాధ కలిగించే సంఘటనలను, చేదు అనుభవాలను, తీరని కోరికలను మనం చేతన ఆలోచనలోనికి రానివ్వకుండా ప్రయత్నపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా ఆలోచనలను అణచివేయడం అనేది ఈ రక్షణ తంత్రం అంటే దమనం. షార్ట్కట్గా చెప్పాలి అంటే దమనం అంటే మర్చిపోవడం, కావాలని మర్చిపోవడాన్ని దమనం అంటాం ఫ్రెండ్స్. అయితే బాధాకరమైన అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం చేతన స్థితిలోనికి రాకుండా ఉండేటట్టు చేసేదే దమనం. తరగతి గదిలో ఎగ్జాంపుల్ చూడండి. తరగతి గదిలో విద్యార్థులందరి మధ్య ఉపాధ్యాయునిచే జరిగే అవమానంను విద్యార్థి ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడం. అంటే ఏదైనా మనం టీచర్లం కదా, తిట్టినప్పుడు అతను కావాలని మర్చిపోవడం అలాంటి వాటిని. అదేవిధంగా ప్రతిగమనం అంటే వెక్కి ఏడవడం. పెద్దవాళ్ళం కూడా మనం అప్పుడప్పుడు వెక్కి ఏడుస్తూ ఉంటాం. దీన్నే ప్రతిగమనం అంటే ఒకటి కాకుండా, ఇప్పుడున్న పరిస్థితి కాకుండా చిన్నప్పటి పరిస్థితి లాగా మనం దొరలడం లేదా వెక్కి ఏడవడం ఇలాంటివి చేయడమే ప్రతిగమనం. చూడండి, అత్తవారింట్లో ఇబ్బంది పడ్డ అమ్మాయి తన కష్టాలన్నీ తల్లికి చెప్పుకొని చిన్న పిల్లవలే వెక్కుమను బోరున ఏడవడాన్నే ప్రతిగమనం అంటారు. నెక్స్ట్ విస్థాపనం అంటే కోపం అనేదాన్ని ఇతరుల వల్ల ఏర్పడిన కోపము లేదా అసహనమును అసలైన వ్యక్తులపై కాకుండా తనకంటే బలహీనమైన వారిపైన
అంటే భర్త మీదనో అత్త మీదనో కోపం ఉంటే మనం ఏం చేస్తాం, మన పిల్లల పైన మనం చూపిస్తాం. అదేవిధంగా పక్కవారి పైన కోపం అనేది ఉంటే మన పిల్లల పైన దాన్ని చూపిస్తాం. అంటే ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం, అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపడమే విస్థాపనం. ప్రిన్సిపాల్ సార్ తిట్టిండని చెప్పేసి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, పిల్లలను దండించడం అనేది జరుగుతుంది. దీన్నే విస్థాపనం అంటారు. నెక్స్ట్ స్వైర కల్పన, అంటే పగటి కలలు కనడం. పగటి కలలు కనడం వల్ల మనకి ఆ కలలను నిజం చేసుకోవాలి, అంతేగాని అదే కలలలో ఉండిపోతే మన లక్ష్య సాధనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. వ్యక్తి తన నిత్య జీవితంలో సాధించలేకపోయిన వాటిని సాధించినట్లుగా పగటి కలలు కంటూ తాను ఇప్పుడు బ్రతుకుతున్న దానికంటే ఇంకా ఉన్నతంగా బ్రతుకుతున్నట్లుగా అందరిచే గౌరవించబడుతున్నట్లుగా ఊహించుకొని తాత్కాలికంగా సంతృప్తి పడడం. అంటే కేవలం ఇది ఊహ మాత్రమే, కానీ దాన్నే పగటి కలలు కనడం అంటారు ఫ్రెండ్స్. పగటి కలలు కనడం గాలిలో మేడలు కట్టడం లాంటిది. డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి తర్వాత జరగబోయే గ్రూప్ పరీక్షల్లో విజయం సాధించి విద్యాశాఖ కమిషనర్గా నియమించబడినట్లు ఉపాధ్యాయులందరి మీద పెత్తనం చేస్తున్నట్లు ఊహించుకొని సంతృప్తి పడే రక్షణ తంత్రం, దీన్నే స్వైర కల్పన అంటారు. అదేవిధంగా స్వైర కల్పన అనే రక్షక తంత్రం ఎక్కువగా ఏ దశలో ఉంటుందంటే కౌమార దశ. అంటే ఆవును చూడంగానే మీకు గుర్తు రావాలి, కౌ అంటే ఆవు, కౌమార దశ. తదాత్మీకరణం, ఎదుటి వాళ్ళ అతనిలో మనల్ని చూసుకోవడం, ఎదుటి వాళ్ళలో మనల్ని చూసుకోవడం. వ్యక్తి తానుగా సాధించకపోయినది తన కోరికగా మిగిలిపోయిన దాన్ని తన ఆత్మీయులు తనకిష్టమైన వ్యక్తులు సాధిస్తే ఆ విధంగా అనుకుంటారు. నేను ఎప్పుడైతే టీజీటీ సాధించానో నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ మటుకు మాకు రాకపోయినా నీకు వచ్చింది, మాకు వచ్చినంత సంతోషంగా ఉంది ఫ్రెండ్ అని చాలామంది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే నాకు చాలా సంవత్సరాలకు వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు, అంత హ్యాపీనెస్. దాన్నే ఏమంటారు, తదాత్మీకరణం. అంటే మనకిష్టమైన వారిలో మనల్ని చూసుకొని సంతృప్తి పడడం. అంటే డాక్టర్ కావాలని కాలేకపోయినా నాగేశ్వరరావు డాక్టర్ అంట తన కొడుకులో తనను చూసుకొని సంతృప్తి చెందడం, దీన్నే తదాత్మీకరణం అంటారు. పరిహారం, మరి ఇంకొకటి పరిహారం, ఒక బలహీనతని బలంతో సమం చేయడం, ప్రత్యామ్నాయంగా మరొక అంశంలో రాణించడం. అంటే పరిహారం అంటే ఏంటంటే, మనం ఒక అంశంలో రాణించలేని వ్యక్తి దానికి ప్రత్యామ్నాయంగా మరో అంశంలో రాణించి తన బలహీనతను బలంతో సమతౌల్యం చేసి తన ఈగోను అహంను తృప్తిపరచుకోవడమే పరిహారం అనే రక్షణ తంత్రం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఒక అంశంలో ఉండే బలహీనత వల్ల ఇతరులచే ఎగతాళి చేయబడ్డ వ్యక్తి దానికి ప్రత్యామ్నాయంగా మరో అంశంలో రాణించడం. అంటే చదువులో మొద్దబ్బాయి అని అందరిచే ఎగతాళి చేయబడిన రాము దానికి ప్రత్యామ్నాయంగా ఆటల్లో బాగా రాణించి వారి చేతనే గుర్తించబడి తన అహంను సంతృప్తి పరచుకోవడం. అంటే ఒక రంగంలో రాని వ్యక్తి ఇంకొక రంగంలో రావడమే పరిహారం. హేతుకీకరణం, వ్యక్తి తన వైఫల్యాలను తన అపజయ ప్రవర్తనకు అహేతుకమైన కారణాలను చెప్పి తన వైఫల్యాన్ని సమర్థించుకుంటూ తన మనస్సును సర్ది చెప్పుకోవడమే ఈ రక్షణ తంత్రం, హేతుకీకరణం అని. కుంటి సాకులతో వైఫల్యాన్ని సమర్థించుకోవడమే హేతుకీకరణం. అంటే ఒక అందని ద్రాక్ష పండ్లు పుల్లన, నక్క ఎగిరి పైన ఉన్నాయి అవి అందట్లేవు, చాలా పుల్లగా ఉన్నాయని ఈ విధంగా చేయడం. ఎవరైనా ఐపీఎస్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే వ్యక్తి ఉద్యోగం రాకపోవడమే మంచిదైంది, వచ్చి ఉంటే ఉగ్రవాది చేతిలో మధ్యాహ్నం చనిపోవాల్సి వచ్చేది అన్నట్టుగా. అంటే అతనికి రాలేదు కాబట్టి ఏదో ఒక రకమైన కుంటి సాకు చెప్పుకోవడమే హేతుకీకరణం. నెక్స్ట్ ప్రక్షేపణం, తన తప్పులను ఇతరులపై నెట్టివేయడం లేదా నేరాన్ని ఇతరులపైకి ఎత్తడం అన్నట్టు. వ్యక్తి తన తప్పులను లోపాలను ఇతరులకు ఆపాదించడం, తన తప్పులను ఇతరులపైకి తోసివేయడం, తన తప్పుకు ఇతరులను బాధ్యతలను చేయడం, అందరూ ఇలానే చేస్తారు అనడం ప్రక్షేపణం అంటారు. ప్రక్షేపణం అనగా ప్రతిక్షేపణం అనగా ఆపాదించడం, తన లోపమును తప్పును ఇతర వ్యక్తులకు వస్తువులకు ఆపాదించడం. చూడండి ఫ్రెండ్స్, ఆడలేక మధ్యలో ఓడి అని సామెతతో అనడం అన్నట్టు. దీన్ని అంటే ఏంటంటే
పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చన అనే సామెత దీనికి చాలా సూటబుల్ అవుతుంది. ప్రక్షేపణం. పరీక్ష తప్పిన విద్యార్థి టీచర్ సరిగా చెప్పనందువల్లే నేను తప్పినాను అని తన తండ్రికి చెప్పడంలో ఉపయోగించిన రక్షతంత్రం ప్రక్షేపణం. అవినీతిపరుడైన అధికారి పట్టుబడ్డప్పుడు నేనే కాదు ఇతరులు కూడా ఆ విధంగానే చేస్తున్నారు అని ఈ విధంగా కప్పిపుచ్చుకోవడాన్ని ప్రక్షేపణం అంటారు. ప్రతిచర్య నిర్మితి. ప్రేరకం తారుమారు. వ్యక్తి తన మనస్సులోని అసలైన ప్రేరకాలు, అసలైన కోరికలు, అసలైన ఆలోచనలకు వ్యతిరేకంగా బయటకు ప్రకటించడం అనే రక్షణ తంత్రమే ప్రతిచర్య నిర్మితి. ఎక్కువ మటుకు మనం చేస్తూనే ఉంటాం. ప్రతీది కూడా ఇది మన నిజ జీవితంలో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. లోపల ఒక ఆలోచన, బయట ప్రకటించేది మరొక ఆలోచన. పిస్నారి అయిన వ్యక్తి తనకు దాన ధర్మాలు చేయడం చాలా ఇష్టం అని చెప్పడం. అదేవిధంగా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తినమని అంటే నాకు ఆకలి వేయట్లేదు అని చెప్తాం. అంటే లోపల ఒక ప్రవర్తన ఉంది, బయటకు ఒక ప్రవర్తనను చెప్పడం. ఉపసంహరణ. పరిస్థితిని ఎదుర్కోవడంలో వైఫల్యం కలగవచ్చు అనే భయంతో ఈ పరిస్థితి నుండి తప్పించుకొని భద్రంగా ఉన్నట్లు, అగౌరవం నుండి కాపాడబడినట్లు భావించడం అనేదే ఈ రక్షణ తంత్రం. గెలవలేను అనే పరిస్థితి నుండి తప్పించుకొని తిరగడమే ఉపసంహరణ. క్లాస్కు సరిగా ప్రిపేర్ కాని ఉపాధ్యాయుడు క్లాస్కు ఎగనామం పెట్టడంలో ఉపయోగించుకున్న రక్షణ తంత్రం. పరీక్ష రాస్తే ఉత్తీర్ణుడను కాను అని అనుకున్న విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవటంలో ఉపయోగించుకున్న రక్షణ తంత్రం. ఈ విధంగా ఉపసంహరణ అంటే దాని నుంచి వైదొలగడం, ఇంకా చేయలేను అని అనుకోవడం. ఉదాత్తీకరణం. ఇందాక తదాత్మీకరణం చూసాము, హేతుకీకరణం చూసాము. ఇది ఉదాత్తీకరణం ఫ్రెండ్స్. సంఘ నమ్మకం కానీ ఉద్వేగపూరిత ఆలోచనలను, చర్యలను సంఘం ఆమోదించే రీతిగా నిర్మాణాత్మక చర్యల ద్వారా వ్యక్తీకరించడం అనే రక్షణ తంత్రం ఉదాత్తీకరణం. నిర్మాణాత్మక పనులలో ఆలోచనలను నిమగ్నం చేయడం. ప్రేమలో విఫలమైన వ్యక్తి కవిత్వాలు రాయడం వలన, చిత్రాలు గీయడం వంటి నిర్మాణాత్మక చర్యల ద్వారా తన ఆలోచనను వ్యక్తీకరించడం. అంటే వేరే రకమైన బాధ నుంచి ఇంకో రకంగా అందరితోని మన్ననలను పొందడం. వేమన తన మనస్సులో మెదిలే సంఘ వ్యతిరేక ఆలోచనలను సంఘం ఆమోదించే విధంగా పద్యాల రూపంలో వ్యక్తీకరించడం అనేది కూడా ఈ ఉదాత్తీకరణం. నెక్స్ట్ అంతరీకరణం. అంతర్లీనం అయిపోవడం. సంఘర్షణకు లోని చేసే విషయంలో గెలవలేక రాజీ పడి గెలవలేకపోయిన దానిలోకి మారిపోయే ధోరణిని అంతర్లీనం అంటారు. అత్తవారింట్లో సంఘర్షణకు గురి అయ్యి విధిలేక రాజీ పడి మాంసాహారం అలవాటు చేసుకున్న శాకాహారి అయిన కోడలు ఉపయోగించుకున్న రక్షణ తంత్రం. పాపం మేము శాకాహారి కానీ మాంసాహారాన్ని అలవాటు చేసుకోవడం. రాధకు పట్టణం అంటే ఇష్టం. తండ్రికి గ్రామీణ ప్రాంతానికి ఉద్యోగం బదిలీ జరిగినది. ఈ సంఘర్షణలో రాధ రాజీ పడి గ్రామీణ ప్రాంతంనకు తండ్రితో వెళ్ళడానికి ఉపయోగించుకున్న రక్షణ తంత్రం అంటే అంతరీకరణం. నెక్స్ట్ నిరాకరణం. అంగీకరించడానికి ఇష్టం లేని, సహించలేని వాస్తవాలను నిజం కాదని త్రోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడంనే రక్షక తంత్రం. నిరాకరణం అనేది అంటే ఫెయిల్ అయినా కూడా నేను ఫెయిల్ అవుతాను అని చెప్పడం, అవనని చెప్పడం. అసలు నిజాలను చెప్పుకోకుండా నిరాకరించడం. పరీక్షలో నీవు ఫెయిల్ అయ్యావు అన్న మాట మిత్రుడు చెప్పినప్పుడు అది నిజం కాదని ఫెయిల్ అయిన విద్యార్థి ఆ నిజాన్ని త్రోసిపుచ్చడం నిరాకరణ. బిడ్డ మరణ వార్త పనికి వెళ్ళిన తల్లికి ఇతరులు చెప్పినప్పుడు ఇది నిజం కాదని తల్లి త్రోసిపుచ్చడం నిరాకరణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇలాంటి రక్షక తంత్రాలను ఇవి మానసిక ఆరోగ్యానికి చాలా ఎక్కువగా ఉపయోగించామంటే చాలా అనర్థాలకు గురి చేస్తాయి. కానీ మనం వీటిని చాలా స్వల్పంగా ఉపయోగిస్తూ మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఇది కేవలం పరీక్షకే కాకుండా మన నిజ జీవితంలో కూడా దీన్ని స్మార్ట్ వర్క్గా ఉపయోగిస్తారని ఆశిస్తూ ఇంతటితో నా క్లాస్ని ముగిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయడం లేదు, అదేవిధంగా షేర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, అందుకని చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏవైనా సలహాలు నాకు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.